హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ మనం చెప్పుకోబోయే టిప్ పింపుల్స్ అండ్ యాక్నీ స్కార్స్ గురించి. సో అవి న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్లెన్జింగ్ కోసం కావాల్సింది రా మిల్క్. రా మిల్క్ మన ఫేస్ని మంచి డీప్గా క్లెన్జింగ్ చేస్తుంది, డర్ట్ని రిమూవ్ చేస్తుంది, యాక్నీ స్పాట్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కావాల్సింది టర్మరిక్. టర్మరిక్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది మన ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ని, యాక్నీ స్పాట్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. ఫస్ట్ క్లెన్జింగ్ కోసం 1 స్పూన్ రా మిల్క్ వేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి ఒక లేయర్ లాగా అప్లై చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి ఫేస్ని వెట్ వైప్స్తో తుడిచేసుకోవాలి. నెక్స్ట్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ప్యాక్ కోసం కావాల్సింది ఫస్ట్ బేసన్లో జింక్ ఉంటుంది. అది మన యాక్నీ స్పాట్స్ని, ఫేస్ మీద ఉన్న డర్ట్ని, ఆయిల్నెస్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రైస్ ఫ్లోర్ యాక్నీని ట్రీట్ చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, పింపుల్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రోజ్ వాటర్ క్లెన్జింగ్గా పనిచేస్తుంది, ఫేస్ మీద ఉన్న డర్ట్ని రిమూవ్ చేస్తుంది, ఆయిల్నెస్ని రిమూవ్ చేస్తుంది, యాక్నీ స్పాట్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కావాల్సింది టర్మరిక్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది మన ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ని, యాక్నీ స్పాట్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ప్యాక్ కోసం 1 స్పూన్ బేసన్ వేసుకోవాలి అండ్ 1 స్పూన్ రైస్ ఫ్లోర్. దీన్ని రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ తర్వాత డ్రై అయిపోతుంది కదా, సో దానికోసం జెల్ ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. దీంట్లో ఒక 4 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక చిటికెడు. ఈ జెల్ని ఫేస్కి అప్లై చేసుకొని నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. చూసారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.